మీరు ఎవరినైనా ఆకర్షించాలంటే ఆ వ్యక్తి కంటే తెలివైన వాళ్ళు అని కాకుండా ఆ వ్యక్తి కంటే తక్కువ తెలుసు అని ప్రవర్తించండి. ఇలా ప్రవర్తించడం వల్ల ఎదుటిన్న వ్యక్తి మిమ్మల్ని అభిమానించే అవకాశం ఉంది. ఎదుటిన్న వ్యక్తి మేము ప్రేమించే అవకాశం ఉంది. ఎదుటిన్న కొలిక్ కావచ్చు, మీతో ఫ్రెండ్లీగా ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా ఆ వ్యక్తితో మనం తెలివైన వాళ్ళని, లేదా ఆ వ్యక్తి కంటే మనం ఎక్కువ తెలుసని, లేదా ఎదుటిన్న వ్యక్తి కంటే మనకే టాలెంట్ ఉంది ప్రవర్తించగలిగితే మీ ఎదుటిన్న కొలిక్ కావచ్చు, లేదా బిజినెస్ పర్సన్స్ కావచ్చు, లేదా ఫ్రెండ్లీగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, మీ మీద ఎగోగా ఉండి ఈర్ష్యగా ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా వ్యక్తి యొక్క ఇగోని మనం హర్ట్ చేయకుండా ఆ వ్యక్తి కంటే ఉన్న సందర్భాలను కావచ్చు, లేదా మీ ఫ్రెండ్లీగా ఉన్న సందర్భాలను కావచ్చు, ఎదుటిన వ్యక్తిని గౌరవించి ప్రశంసించాలి. అలా చేయగలిగితే ఆ వ్యక్తి ఆటోమేటిక్గా మిమ్మల్ని ప్రేమిస్తాడు మీద. కాబట్టి సరౌండింగ్ ఉన్నప్పుడు మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళు అని కాకుండా వాళ్ళకంటే తక్కువ తెలుసు అనే ప్రయోజనం కూడా చాలా మంచిది. ఇదే విషయం రాబర్ట్ కింగ్ 48 లాలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. యూజ్ ది సరెండర్ టాక్టిక్, ట్రాన్స్ఫర్ వీక్నెస్ ఇంటూ యువర్ పవర్. అని మీరు వాళ్ళకంటే గొప్పవాళ్ళు కాదు అని మీరు ప్రవర్తించగలిగితే ఎదుటిన్న వ్యక్తి మీతో గౌరవించి మీద ఫ్రెండ్లీగా ఉండే అవకాశం ఉంది అని. కాబట్టి అన్ని సందర్భాల్లో మనమే గొప్పవాళ్ళని కాకుండా కొన్ని సందర్భాల్లో మనం తగ్గి మీరే గొప్పవాళ్ళు అని చెప్పగలిగితే ఏ వ్యక్తిని మేము ఆకర్షించే అవకాశం ఉంది, ఏ వ్యక్తిని మేము ప్రేమించే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి టెక్నిక్స్ తెలుసుకుంటే మీ సరౌండింగ్ ఉన్న స్కిల్ మొత్తం కూడా మీరే నేర్చుకోవచ్చు.